ముఖ్యమంత్రి గారు నేను ప్రతిరోజు ఉంటాని మాట ఇచ్చారు. కానీ ఒక్కసారి తప్ప ఏ ఒక్క రోజు ఆయన లేడు ఇక్కడ. ఇవాళ ఇక్కడికి వస్తే మరి అందరినీ కూడా పోలీసు వాళ్ళు దురుసుగా ప్రవర్తించారు. ఇవాళ నేను ఇక్కడికి వచ్చే కార్యక్రమం లేకుండే, కానీ ఎక్కడికక్కడ మా విద్యార్థులు కొడతా ఉన్నారు, అరెస్ట్ చేస్తా ఉన్నారు, ఎక్కడికక్కడ మా మహిళలను అరెస్ట్ చేస్తా ఉన్నారు అంటేనే ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. మహిళలకు ఏదైతే తులం బంగారం ఇస్తామన్నారో దానికి సంబంధించి బడ్జెట్ పెట్టండి. 2000 నుంచి 4000 చేస్తామన్న పెన్షన్ కి బడ్జెట్ పెట్టండి. ఈ బడ్జెట్ సమావేశాల్లో మహిళలకు సంబంధించి బడ్జెట్ పెట్టమని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై జాగృతి. హామీ ఏదైతే ఇచ్చారో అది పూర్తి చేయమని అడగడానికి మనం ఇక్కడ ప్రజావాణికి రావడం జరిగింది. మరి ప్రజావాణిలో ముఖ్యమంత్రి గారు నేను ప్రతిరోజు ఉంటాని మాట ఇచ్చారు. కానీ ఒక్కసారి తప్ప ఏ ఒక్క రోజు ఆయన లేడు ఇక్కడ. కానీ ఇవాళ ఇక్కడికి వస్తే మరి అందరినీ కూడా పోలీసు వాళ్ళు దురుసుగా ప్రవర్తించారు. మీరందరూ కూడా మరి మా విద్యార్థుల్ని బయట కొట్టి అరెస్ట్ చేశారు, మా మహిళలను అరెస్ట్ చేశారు. అందరి దగ్గర అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయి, అందరి దగ్గర ఆధార్ కార్డులు ఉన్నాయి, అందరం కూడా తీసుకొని వచ్చాం. ఇవాళ నేను ఇక్కడికి వచ్చే కార్యక్రమం లేకుండే, కానీ ఎక్కడికక్కడ మా విద్యార్థులు కొడతా ఉన్నారు, అరెస్ట్ చేస్తూ ఉన్నారు, ఎక్కడికక్కడ మా మహిళలను అరెస్ట్ చేస్తూ ఉన్నారంటేనే ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరేదైతే మహిళలకు మాట ఇచ్చి వచ్చారో అది నిలబెట్టుకోకుండా అప్లికేషన్ ఇవ్వడానికి శాంతియుతంగా వస్తే కూడా మీరు ఇట్లా చేయడం అన్యాయం. కాబట్టి ఇవాళ ఇక్కడ ప్రజాపాలనలో ఉన్నటువంటి అధికారులకు వినతి పత్రం ఇచ్చి వెళ్తూ ఉన్నాం. ఒకటే డిమాండ్, రాబోయే బడ్జెట్లో మహిళలకు 2500 రూపాయలు పెట్టండి. రాబోయే బడ్జెట్లో మహిళలకు ఏదైతే స్కూటీ ఇస్తామన్నారో దానికి సంబంధించి బడ్జెట్ పెట్టండి. మహిళలకు ఏదైతే తులం బంగారం ఇస్తామన్నారో దానికి సంబంధించి బడ్జెట్ పెట్టండి. 2000 నుంచి 4000 చేస్తామన్న పెన్షన్కి బడ్జెట్ పెట్టండి. ఇంట్లో ఇద్దరికి పెన్షన్ ఇస్తామన్నారు, ఇప్పుడు అయ్యలకు వస్తుంది పెన్షన్, అవ్వలు ఎదురు చూస్తూ ఉన్నారు, మా ఆడబిడ్డలకు పెన్షన్ పెట్టండి. ఇవి తప్ప మేమేం కోరతలేం. ఇంత మాత్రానికే పోలీసు వాళ్ళు దురుసుగా ప్రవర్తించడం చాలా అన్యాయం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మా మహిళా నాయకురాళ్ళ మీ దుర్భాషలాడినారు, మీరు మా విద్యార్థుల మీద చేయి చేసుకున్నారు. మీరు ఇటువంటి పరిస్థితి చేస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి ఉద్యమాలు చేయాల్సి వస్తుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. 26 ఫిబ్రవరి నాడు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో మహిళలకు సంబంధించి బడ్జెట్ పెట్టమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై జాగృతి. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఇవాళ రాష్ట్రంలో 26 ఫిబ్రవరి నుండి బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నారు. కాబట్టి ఈ బడ్జెట్లో ఆడబిడ్డల కోసం ఏదైతే హామీలు ఇచ్చారో, మహిళలకు ప్రతి నెల 2500 ఇచ్చే హామీ కావచ్చు, ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చేటటువంటి హామీ కావచ్చు, అదేవిధంగా షాదీ ముబారక్లో తులం బంగారం ఇచ్చేటటువంటి హామీ కావచ్చు, అదేవిధంగా 2000 ఉన్నటువంటి పెన్షన్ 4000 చేసే హామీ కావచ్చు, ఇంటికి ఇద్దరికి పెన్షన్లు ఇస్తామని చెప్పి కేవలం మగవాళ్ళకి ఇచ్చి కొన్ని చోట్ల ఆడవాళ్ళకి ఇవ్వకపోవడం, ఇంకా కొన్ని చోట్ల ఆడవాళ్ళకి ఇచ్చి మగవాళ్ళకి ఇవ్వకపోవడం, ఈ అన్ని హామీలకు సంబంధించి ఈ బడ్జెట్లో మీరు పద్దు ప్రవేశపెడితేనే వచ్చే సంవత్సరంలో అన్నా మీరు చేసే అవకాశం ఉంటుంది. ఇదే మీ చివరి బడ్జెట్, ఇంకా ఆ తర్వాత వచ్చే బడ్జెట్ ఎలక్షన్ బడ్జెట్ అవుతుంది. కాబట్టి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఆడబిడ్డలకు మాట ఇచ్చి తప్పకండి. ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం 2500 ప్రతి నెల ఇచ్చేటటువంటి పద్దును బడ్జెట్లో ప్రవేశపెట్టండి. మేము 26వ తారీఖు వరకు వెయిట్ చూస్తాం. ఆ రోజు మా ఆడబిడ్డలకు సంబంధించిన అంశం కనుక లేకపోతే అందులో ప్రతి జిల్లాలో మీరు ఇవాళ ఇక్కడ ఎట్లయితే చూసారో అట్లానే ఉద్యమాలు వస్తాయి. అవసరం అనుకుంటే సమయం సందర్భం బట్టి అసెంబ్లీనైనా ముట్టడిస్తాం, సెక్రటేరియట్నైనా ముట్టడిస్తాం. ఆడబిడ్డలకు మాత్రం అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఎన్నికల మీద ఎన్నికలు చేసుకుంటున్నారు తప్పితే ఆడబిడ్డలకు ఇచ్చిన హామీల విషయం మాట్లాడతలేరు. నిన్న ఏం చెప్తా ఉన్నారు, మేము బోనస్ ఇచ్చినామని చెప్తున్నారు. సంతోషం, మీరేం ఘనకార్యం సాధించలే, మీరు చెప్పిన పని చేస్తూ ఉన్నారు అంతే. రైతులకు బోనస్ ఇచ్చి ఆడబిడ్డలకు ఇచ్చిన మాటలు ఎగ్గొట్టడం అంటే అర్థం ఏంటి? అంటే ఆడబిడ్డల పట్ల ఎవరు లేరు, ఎవరు అడగరు అని ఆడబిడ్డలను అల్కగా తీసుకుంటున్నారని అర్థం. కాబట్టి అటువంటి ప్రయత్నం చేయకండి. కోటీశ్వర్లను చేస్తామని చెప్పిన మీరు కనీసం నెలకిస్తామన్న 2500 ఇవ్వమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని మీద సంపూర్ణంగా కంటిన్యూస్గా తెలంగాణ జాగృతి పోరాడుతుందని కూడా తెలంగాణ ఆడబిడ్డలందరూ తెలియజేస్తున్నాం.